ఈ వార్ వల్ల మన ఏషియన్ కంట్రీస్‌లో పెట్రోల్ ప్రైజెస్ ఎలా పెరిగాయో మీకు తెలుసా? పాకిస్తాన్‌లో అయితే మోర్ దెన్ 40% పెరిగాయి. వాళ్ళు ఈవెన్ 4 డే వర్క్ వీక్ కూడా పెట్టుకున్నారు. శ్రీలంకలో అయితే మోర్ దెన్ 25% పెరిగాయి. చైనాలో కూడా చాలా ప్రైజెస్ పెరిగాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి వస్తుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? గ్లోబల్‌గా అంత పెద్ద వార్ సిట్యుయేషన్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంతా పెరిగినా ఇండియాలో ఎందుకు పెరగలేదని? దాని రీజన్స్ మనం చూద్దాం. మనం వాడే ఫ్యూయల్‌లో మాక్సిమం 90% వచ్చే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నుంచే వస్తున్నాయి. ఆ కంపెనీస్‌కి ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్‌తో ఇప్పుడు వచ్చిన లాస్‌ని కాంపెన్సేట్ చేసుకొని ఆ లాస్ అంతా కూడా ఆ కంపెనీసే భరిస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ₹10 పర్ లీటర్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. సో ఇప్పుడు ఆ బర్డెన్ అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఇండియా రష్యా నుంచి డిస్కౌంట్‌కి క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో అది మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ అయ్యింది. గవర్నమెంట్ డీజిల్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఎక్స్‌పోర్ట్ డ్యూటీ పెంచింది. సో బయటికి వెళ్ళడం ఆగింది. లోకల్ సప్లై పెరిగింది. ఇండియాలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆ క్రైసిస్ ఉన్నా సరే మనకి సప్లైలో ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఓవరాల్‌గా గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ కంపెనీస్ కలిసి ఈ బర్డెన్‌ని హ్యాండిల్ చేసి పెట్రోల్ ప్రైస్ సడన్‌గా పెరగకుండా చేశారు.